కేవలం ఒక్క ఐపీఓ తోటి ఆల్మోస్ట్ 100%, 110%, 120% ఈ విధంగా గెయిన్ సంపాదించవచ్చు తెలుసా మీకు. కేవలం 10 days, 15 days పీరియడ్లో మనకి ఇంత పర్సెంట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి వస్తాయి ఈ ఐపీఓస్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భానుశేఖర్ అండ్ వెల్కమ్ టు భానుస్ అకాడమీ. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంది, సో స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుందని మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ స్టాక్స్ అనేవి సో అసలు అవి ఎట్లా ఏర్పడతాయి, సో దానికంటే ముందు కూడా మనం అసలు స్టాక్స్ అంటే ఏంది, షేర్స్ అంటే ఏంది అనేది మాట్లాడుకుందాం. స్టాక్స్ అంటే ఏంటంటే, నాకు టాటా మోటార్స్లో కొన్ని షేర్స్ ఉన్నాయి అనుకుందాం, అది కాకుండా అశోక్ లేలాండ్స్లో కొన్ని షేర్స్ ఉన్నాయి అనుకుందాం, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్లో కొన్ని షేర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇవన్నిటిని కలిపి స్టాక్స్ అంటాం. సో డిఫరెంట్ కంపెనీస్లో మనకి షేర్స్ అనేవి ఉన్నాయనుకోండి, సో అవి మొత్తాన్ని కలిపి మనకి స్టాక్స్ అని మెన్షన్ చేస్తాం. సో ఈ స్టాక్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ. సో మన దగ్గర మనం స్టాక్స్ కొన్నామంటే సో ఆటోమేటిక్గా మనం ఆ కంపెనీకి పార్షియల్గా ఓనర్ అయినట్టే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షేర్స్ అంటే ఏంటంటే, సో షేర్స్ టాటా మోటార్స్లో నాకు షేర్స్ ఉన్నాయి అంటాం. అండ్ దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించి సో ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్స్ అని అంటాం. సో సింపుల్గా ఒక పర్టికులర్ కంపెనీ గురించి చెప్పాలంటే మనం షేర్స్ అని అంటాం. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్కి గ్రూప్గా చెప్పాలంటే మనం స్టాక్స్ అని అంటాం. సో ఇది స్టాక్స్ అండ్ షేర్స్ మధ్యలో డిఫరెన్స్. అసలు స్టాక్స్ ఇవి షేర్స్ అనేవి ఎందుకు ఫామ్ అయినాయి అనేది మనం మాట్లాడుకుందాం. సో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. అక్కడ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉన్నది అనుకుందాం. ఆ కంపెనీ 50 లక్షలు విలువ చేసే కంపెనీ అనుకుందాం. సో ఆ 50 లక్షలు విలువ చేసే కంపెనీకి ఎక్స్పాండ్ చేయాలంటే నా దగ్గర డబ్బు లేదు. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సో దాన్ని నేను మార్కెట్లోకి తీసుకెళ్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఆ కంపెనీకి ఫండ్స్ అనేవి రైజ్ అయ్యి ఇక్కడ మనకి డబ్బులు ఎట్లా వస్తాయంటే, సో మనం ఇనీషియల్గా మనం ఫండ్ రైజ్ చేసినప్పుడు ఎంతైతే ఉన్నదో సో దానికి ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. బికాజ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ అనేది గ్రోత్ అవుతుంది తప్ప మనకి తక్కువ అయితే ఉండదు షేర్ వాల్యూ. సో గ్రోత్ అనేది తగ్గిపోవడం అనేది ఉండదు, ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అనేది ఉండదు. సో కొన్ని ఏదో ఒక కంపెనీస్ తగ్గుతాయి కానీ మిగతా అన్నీ ఆల్మోస్ట్ గ్రోత్ అవుతూనే ఉంటాయి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ కొన్నప్పుడు ఎంత ఉన్నది, సో అమ్మేటప్పుడు ఎంత ఉన్నది, తక్కువలో కొని ఎక్కువలో అమ్మేదే స్టాక్ మార్కెట్ అన్నట్టు. 50 లక్షల ఎక్స్ అనే కంపెనీని నేను ఫండ్ రైజ్ చేసి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నా. సో 50 లక్షలకు గాను నాకు ఇంకో 50 లక్షలు కావాలి అనుకుందాం. ఆ 50 లక్షలు నా దగ్గర క్యాపిటల్ అనేది లేదు. సో పబ్లిక్ ఆఫర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ క్యాపిటల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నేను వాళ్ళకి ప్రతిఫలంగా నేను షేర్స్ రూపంలో వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకు గాను నేను వాళ్ళకి షేర్స్ అలాట్ చేస్తాను. సో ఇది బదులు అన్నట్టు సింపుల్గా చెప్పాలనుకుంటే. సో ఇక్కడ వాళ్ళేమో డబ్బులు ఇస్తారు, వీళ్ళకేమో షేర్స్ అలాట్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళకేం లాభము అంటే, సో కంపెనీ ఏమో గ్రోత్ కావడానికి ఫండ్ అనేది రైజ్ అవుతుంది, అదేవిధంగా గ్రో అవుతున్న కంపెనీని బట్టి షేర్ హోల్డర్స్కి డబ్బు కూడా రైజ్ అవుతుంటుంది. సో ఇది ఇక్కడ మార్కెట్ ప్లేస్ అన్నట్టు. సో పీఓ ద్వారా మనం ఇన్వెస్ట్ ఎప్పుడైతే చేస్తున్నామో ఆల్మోస్ట్ ఆ రిటర్న్స్ అనేవి మల్టిపుల్ టైమ్సే ఉంటాయి. ఆల్మోస్ట్ అవి 100 to 110% డెలివరీ చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. మ్యాక్సిమం అంతవరకు కూడా డెలివరీ చేయొచ్చు. సో అంతకంటే ఎక్కువ చేయొచ్చు. కొన్ని కంపెనీలు ఉంటాయి సో అవి కూడా తక్కువ చేయొచ్చు. సో మార్కెట్ అనాలిసిస్ని బట్టి సో వాళ్ళు ఏ విధంగా అయితే కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని సో ఆ రోజున్న న్యూస్ని బట్టి ఆ రోజున్న అనాలిసిస్ని బట్టి ఆ వాటి రిజల్ట్ అనేది మారుతూ ఉండొచ్చు. సో ఏదెట్లున్నా కానీ ఐపీఓ అనేది బెస్ట్ వే ఆఫ్ రిటర్న్స్ అన్నట్టు. సో మనకి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఐపీఓ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ప్రైమరీ మార్కెట్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి. సో ఫస్ట్ మనం పబ్లిక్లోకి తీసుకొచ్చిన షేర్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి వాళ్ళకి ఆ షేర్స్ అనేది హోల్డ్ చేసే కెపాసిటీ లేకపోవచ్చు. లేదు అంటే నేను ఆల్రెడీ డబ్బులు రైజ్ చేసుకున్నా కాబట్టి నేను ఆ షేర్స్ వదిలేసుకుంటున్నా అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు అమ్మేయచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్లో ఒక బయ్యర్ ఉండాలి, ఒక సెల్లర్ ఉండాలి. సో అదే విధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంటుంది అన్నట్టు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెకండరీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఐపీఓ అలాట్ చేసిన తర్వాత వాళ్ళ ఫండ్ అయితే రైజ్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది వాళ్ళ స్టాక్స్ని అమ్ముకుంటారు అన్నట్టు. సో అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విధంగా సెకండరీ మార్కెట్లో మార్కెట్ అనేది జరుగుతుంటుంది.
ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఉండే సప్లై డిమాండ్ అనేది మనకి గుర్తుపెట్టుకుంటే అది మనకి మేజర్గా ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని టమాటాలు ఉన్నాయి అనుకుందాం. ఆ టమాటాలు ఆల్మోస్ట్ మనం మార్కెట్లోకి తీసుకుపోవాలి. సో ఆల్రెడీ దానికి దగ్గర డిమాండ్ ఉన్నది అనుకోండి. నా దగ్గర కేజీ టమాటాలు ఉన్నాయి. సో కేజీ టమాటాలు కొనేవాళ్ళు ఉంటే దాని సప్లైకి తగ్గ డిమాండ్ ఉన్నది కాబట్టి దానికి దగ్గర రేటు పడుతుంది. అది కాకుండా డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే టమాటోల రేటు ఎక్కువ పలుకుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి టమాటోలకి హై వాల్యూ అనేది వస్తుంది అన్నట్టు. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా అదే స్ట్రాటజీ పనిచేస్తుంది. నెక్స్ట్ టమాటోలకి తక్కువ రేట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఈ టమాటోలు అనేవి ఎక్కువ సప్లై చేసి తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వాటికి రేట్ అనేది తక్కువ వస్తుంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి సప్లై అండ్ డిమాండ్ మీదే షేర్ ప్రైస్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో ఎక్కువ బయర్స్ ఉన్నారు అనుకోండి స్టాక్ ప్రైస్ అనేది పైకి పోతుంది. సో తక్కువ మంది బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి స్టాక్ ప్రైస్ అనేది కిందకు వస్తుంది. సో ఈ విధంగా మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా కొంతమంది బై చేస్తుంటారు, కొంతమంది సెల్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే బై చేసినా డబ్బులు సంపాదించవచ్చు, సెల్ చేసినా డబ్బులు సంపాదించవచ్చు. ఆ రెండు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఎట్లా వాడాలి, ఎట్లా పని చేసుకోవాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. సో ఈ మార్కెట్ అనేది ఎట్లుంటుందంటే సో ఒక్కొక్కసారి హై రిటర్న్స్ ఇస్తుంది, ఒక్కొక్కసారి హై లాసెస్ కూడా ఇస్తుంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే పర్టికులర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి, పర్టికులర్ టార్గెట్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ స్టాప్ లాస్ టార్గెట్ల గురించి మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సో ఇవి ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మనం మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటూ పోదాం. సో ఈరోజు మన వీడియో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.